దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది, దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే తరతరాల మూలధనం రా, దీపమంటే జీవన భృతి ప్రాణస్వరం రా. కన్నీటిని కాల్చేటి అగ్నిగుణం రా, కష్టాలను కడదేర్చే అగ్నిస్వరం రా. దీపం 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 దీపం. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. సిద్ధలక్ష్మీదేవి రహస్య పూజా విధానాలు 6వ భాగం. ఇప్పటి వరకు 40 మంత్రాల యొక్క దోషాలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మిగతా మంత్రాల యొక్క దోషాలను తెలుసుకుందాం. 41వ మంత్రదోషము అతి క్రుద్ధ మంత్రదోషము అంటారు. ఇలాంటి మంత్రదోషం వలన చెడు ఆలోచనలను కలిగించి మానసిక పరమైన అశాంతికి గురి చేస్తుంది. కాబట్టి ఇలాంటి మంత్రాలను సాధన చేయకూడదు. 42వ మంత్రదోషము అతి క్రూర మంత్రదోషము అంటారు. ఇలాంటి దోష మంత్రం వలన మనిషి జంతువుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మంత్రాలను సాధన చేయకూడదు. 43వ మంత్రదోషము సర్వ్రీడా మంత్రదోషము అంటారు. ఇలాంటి దోష మంత్రం వలన మనుషులకు దూరంగా జంతువుగా బ్రతికే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మంత్రాలను సాధన చేయకూడదు. 44వ మంత్రదోషము శాంత మంత్రదోషము అంటారు. ఇలాంటి దోష మంత్రం వలన మనిషి మానసిక శాంతిని కోల్పోయి దేశ తిమ్మరిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మంత్రాలను సాధన చేయకూడదు. 45వ మంత్రదోషము స్థానభ్రష్ట మంత్రదోషము అంటారు. ఇలాంటి దోష మంత్రం వలన మనిషి పిచ్చివాడిలా మారి కొండలలో గుట్టలలోకి వెళ్లి ఆటవికుడుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మంత్రాలను సాధన చేయకూడదు. 46వ మంత్రదోషము వికల మంత్రదోషము అంటారు. ఇలాంటి దోష మంత్రం వలన భయానకమైన కలలతో శాంతిని కోల్పోయి పిరికివాడిలా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మంత్రాలను సాధన చేయకూడదు. 47వ మంత్రదోషము నిస్నేహ మంత్రదోషము అంటారు. ఇలాంటి దోష మంత్రం వలన మనిషి ఒంటరిగా జీవించేందుకు ఇష్టపడతారు, స్నేహాలకు దూరంగా ఉంటారు. కాబట్టి మంత్రము యొక్క మూలము మంత్ర దోష శాంతి తెలియకుండా సాధన చేయకూడదు. 48వ మంత్రదోషము
పీడిత మంత్రదోషము అంటారు. ఇలాంటి దోష మంత్రం వలన భయానకమైన బాధ, అనేక రకాలైన మానసిక క్షోభతో ఆత్మహత్యా ప్రయత్నం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రం యొక్క మూలము, మంత్రదోష శాంతి తెలియకుండా సాధన చేయకూడదు. ఏ మంత్రాన్నైనా మంత్ర మూలము తెలిసి సాధన చేసి సిద్ధించిన గురువు వద్ద మంత్రం యొక్క పూర్తి లక్షణాలను, దాని సాధనా విధానాన్ని, పాటించవలసిన నియమ నిబంధనను, మంత్ర రహస్యాన్ని, మంత్రము సాధనం చేయడం వలన కలిగే లాభాన్ని, మంత్ర దోషం వలన కలిగే నష్టాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆ మంత్రము మన జన్మ నక్షత్రానికి శత్రుస్థానంలో ఉందా లేక మిత్రస్థానంలో ఉందా, అలాగే నష్టస్థానంలో ఉందా లేక లాభస్థానంలో ఉందా, మన సాధనకు దోషస్థానంలో ఉందా లేక సిద్ధి స్థానంలో ఉందా అనే అనేక సందేహాలకు సమాధానం తెలుసుకున్న తర్వాతనే సాధన ప్రారంభించాలి. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, ఇన్ని రకాల దోషాలున్నాయి, మంత్ర శాంతిని చేసుకోమంటున్నారు, మంత్ర శాంతి విధానాన్ని మేమెలా తెలుసుకునేది అని. బాగా గుర్తుంచుకోండి, ఒక మంత్ర సాధన దీక్ష తీసుకునే ముందు ఆ మంత్రము మీరు ఏ కోరికతో మంత్ర సాధన చెయ్యాలనుకుంటున్నారు అనేది కూడా ముఖ్యమే. కాబట్టి ముందుగా మీ కోరికను బట్టి మంత్రము, మంత్రాన్ని బట్టి నియమాలు, నియమాలను బట్టి దోష పరిహారాలు ఉంటాయనేది మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఏ సంకల్పం లేకుండా సాధన చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి ముందుగా మనం సాధన చేసే మంత్రం యొక్క సంకల్పాన్ని తెలుసుకోవాలి. అన్ని మంత్రాలకు ఒకే విధమైన సంకల్పం ఉండదనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కో మంత్ర సాధన ఒక్కో ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి దేని విధానం దానిదే అనే విషయాన్ని తెలుసుకుంటే సాధన చేయడానికైనా సిద్ధిని సాధించడానికైనా సులభతరమవుతుంది. మంత్ర సాధన చేసే ముందు వాటి దోష పరిహారాలను తెలుసుకోవడం ఎలా అనే సందేహం రావచ్చు. ముందుగా మీరు మీ యొక్క గురువు గారిని ఈ మంత్ర దోష రహస్యాలను అడగండి. మీ జీవిత లక్ష్యానికి కావలసిన మంత్ర సాధన ఏమిటి అనేది కూడా తెలుసుకోండి. ఎందుకంటే మీ గురువు గారు చేసే సాధన మీకు శత్రుస్థానంలో ఉందనుకోండి, అది తెలియక మీరు చేసే మంత్ర సాధన మిమ్ములను నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి మంత్రాన్ని మూలం తెలుసుకోకుండా సాధన చేయకూడదు. వచ్చే వారం మంత్ర దోషంలోని పరిహార విధానాలు ఎన్ని రకాలు, అవి ఏమిటో తెలుసుకుందాం. ఏకదీపం మహాతేజం జ్ఞాన విజ్ఞానసాగరం. ఓం శాంతి శాంతి శాంతి.